బయటికి వెళ్ళిపో. అది స్టాప్ ఇట్, అది స్టాప్ ఇట్. నువ్వేం మాట్లాడదు అమృత, నీకు ఇలాంటి వాళ్ళ గురించి ఏమీ తెలీదు. ఇలాంటి వాళ్ళు భవనాల్లో చుట్టూ పెడతారు. వీళ్ళు లోపలికి రావడం అనే మాట తర్వాత ఇక్కడ వీళ్ళ నీడ కూడా పడకూడదు. అది అసలేంటిదంతా? ఆత్మరక్షణ. ఇలాంటి చెత్త మనుషుల క్షణం నుంచి ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఇది ఎంతకైనా తెగిస్తుంది. అది స్టాప్ ఇట్. ఏంటి అర్థం లేని మాటలు? మావయ్య, ఈ మాటకు అర్థం ఏమిటో మీకు తెలిసే ఉండాలి. ఇలాంటి వాళ్ళ విషయంలో ఇలా ప్రవర్తించడమే మంచిది. ఈ విషయం మీకు తెలియదు కాదు, చాలా బాగా తెలుసు. నీకు అర్థం కాలేదా? పో బయటికి. మళ్ళీ నువ్వు నాకు కనపడ్డావంటే పో ఇక్కడి నుంచే, పో ఇక్కడి నుంచే, పో ఇక్కడి నుంచే, పో ఇక్కడి నుంచే. మావయ్య, నాకు తెలుసు మీరు నా మీద కోపంగా ఉన్నారు. ఎందుకో ఇక్కడికి వచ్చాక నేను ఇలా ఈ విధంగా తయారయ్యాను నాకెందుకో తెలియదు. కానీ అలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా చెత్త మనుషులు అనిపిస్తుంది. ఇక్కడ అడుగు పెట్టగానే నేను మర్చిపోవాలనుకున్న గతాన్ని ఇక్కడి వాతావరణం మళ్ళీ నాకు గుర్తు చేస్తుంది. అదే ఇక్కడ నివసించే మనుషులు, ఇక్కడి ప్రదేశం, ఇక్కడి ఆనవాయితీలు, వాటిని చూస్తేనే నాకు అసహ్యం. చివరికి నేను
నన్ను నేనే అసహ్యించుకుంటాను. అసలు మీ అమ్మాయి దొరగారింటికి ఎందుకు వెళ్ళింది? సుగుణ, నిజం చెప్పు. ఆ రోజు నీ బండి ఢీకొని బురదలో పడిపోయిన వ్యక్తి అతను త్రివిక్రమ్ అయ్యగారి మేనల్లుడేనా? బాగుంది. అంటే మేమంతా మీ అమ్మాయి మీద లేనిపోని నిందలు వేస్తున్నావా? మీ అమ్మాయి దొరగారిని అవమానించింది, తర్వాత వాళ్ళ భవనానికి వెళ్ళింది. దానికి తగినట్టుగా తనకి తగిన శాస్త్రే జరిగింది. సీతమ్మ తల్లి కాపాడు. అయినా మీ అమ్మాయికి ఏమొచ్చిందిదినా? గడప దాటిందంటే చాలు ఏదో ఒక ఘనకార్యం చేసి కష్టాలు కొని తెస్తుంది. ఇది పుట్టినప్పుడు దీని మీద ఎవరి నీడ పడిందో ఏమో. తను పుట్టినరోజు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు అక్కపక్క నువ్వే ఉన్నావు వదినా. అక్కేమో పడుకునుంది, నువ్వే పక్కకొచ్చి నిలబడ్డావు. అప్పుడు నీ నీడే పడుంటుంది. ఊరుకోండి. మేమందరం ఎన్నో వేల ఏళ్ల కిందటి నుంచి వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ ఉన్నాం. అదే మన జీవితం. ఈ కుటుంబాల్లో పుట్టిందే మనం అందుకోసం. నాట్యం చేయటం, కార్యం చేయించుకోవటం, అదే మనకు గౌరవంగా ఉంటుంది. నిన్ను చూస్తే నీ కూతురు రాత్రికి రాత్రే అదంతా మార్చేయగలదు అనుకుంటున్నావు. ఆ అమ్మాయి విషయంలో జరిగిందంతా నాకు బాధగా ఉంది. మావయ్య, నేనంత ఘోరం ఏం చేశానని ఎందుకు అలాంటి వాళ్లే నాతో నా జీవితంతో ఆడుకుంటున్నారు? నేను ఎవరి తండ్రిని ఎవరికి దూరం చేయలేదు. నేను ఎవరి బాల్యాన్ని దోచుకోలేదు. ఎవరి కుటుంబంలోనూ చుచ్చుపెట్టలేదు. నేను ఎవరి దగ్గర జీవితంతో తీర్చుకోలేని అప్పులు చేయలేదు. నీకు గుర్తుండే ఉంటుంది, మా కుటుంబం ఎంత ఆనందంగా ఉండేదో నీకు గుర్తులేదా? నాన్న, అమ్మ, నేను నిజంగా చూడముచ్చటైన కుటుంబం. కానీ ఆడదొచ్చి అంత ధ్వంసం చేసేసింది. ముందు నాన్నని బుట్టలో వేసుకుంది, తర్వాత అమ్మ నాన్నల బంధాన్ని తెంచేసింది, తర్వాత అమ్మ గుండె పగలగొట్టింది, తర్వాత నన్ను కూడా ధ్వంసం చేసింది. ఎలా ధ్వంసం చేసిందంటే ఆ తర్వాత మళ్ళీ కోలుకునే అవకాశం లేకుండా పోయింది నాకు. ఇంట్లో అమ్మ నాన్న గొడవ పడినప్పుడు ఇంట్లో నేను ఒక మూలకపోయి దాక్కునేవాడిని. నేను అమ్మ నాన్నగారి గదిలోంచి వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ బయటికి రావడం, ఆడదేమో పక్కపక్క నవ్వుకుంటూ లోపలికి వెళ్ళడం నేను చూసేవాడిని. ఎన్నిసార్లు మా అమ్మ విషం తాగాలని ప్రయత్నించిందో ప్రతిసారి నా ముఖం చూసి ఆగిపోయేది. చివరికి నాన్నగారు తన చివరి క్షణంలో కూడా మా అమ్మ చెయ్యి పట్టుకోలేదు. అప్పుడు కూడా ఆ ఉంపుడు గత్తె చెయ్యే పట్టుకున్నాడు. అలాగే ఆయన పోయారు. అలాంటి ఘోరాన్ని చూసి కూడా నన్ను నేను ఎలా నిగ్రహించుకున్నానో, అంతటి విషయాన్ని ఎలా దిగమింగానో కేవలం నాకే తెలుసు. మా తలరాతలు తగలబెడుతున్నావే పిల్ల. ఈ ప్రాంతంలోని చాలా పెద్ద దొరలు, ఒకరేమో చలపతి దొర, ఇంకొకరేమో త్రివిక్రమ్ దొర. వాళ్ళిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం కంటే మన మీద ఉన్న శత్రుత్వాన్ని పెంచేసింది నీ కూతురు. అరే, ఆంబోతుల్ని బొట్టు పెట్టి మరీ పిలుస్తుంది పిల్ల. వచ్చి నన్ను పొడవండి, ఆ తర్వాత మా కుటుంబంలో అందరినీ పొడిచి చంపేయండి అని. అన్నయ్య, అసలు తనకు కుటుంబం ఉందని ఆంబోతుకి ఎలా తెలుస్తుంది? మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదులే. మాట్లాడకుండా ఉండలేవా నువ్వు? అసలు ఇంట్లో ఒక్కరోజు కూడా ప్రశాంతత ఉండదు. నాకు రేపో మాపో కూతురు పుడితే ఏడుస్తూ పుట్టదు, చెవులు మూసుకొని పుడుతుంది. ఇలాంటి ఇంట్లో ఎందుకు పుట్టానని బాధపడుతుంది. ఈ మహాతల్లి ఇంటిని ప్రశాంతంగా ఉండనిస్తే కదా. ఆ చలపతి దొర, త్రివిక్రమ్ దొర తన దొరతనం చూపించారనుకో, అప్పుడు మనం ఎక్కడ తలదాచుకోవాలి? ఎక్కడికి పోగలం? త్రివిక్రమయ్య గారికి నీ మీద కోపంగా ఉందా? అరే, అలా అడుగుతావేంటొదినా? ఆయనకెందుకు కోపం వస్తుంది? ఏం సుగుణ, ఆ దొరగారే నీ నిర్వాకం చూసి ఎంతగానో మెచ్చుకొని నీకు మంచి కానుక కూడా ఇచ్చే ఉంటారుగా, చూపించు. సుగుణ, ఎందుకమ్మా నువ్వెప్పుడు పెద్దవాళ్లతో గొడవలు పెట్టుకుంటావు? నువ్వు ఆయన్ని క్షమాపణ అడగలేదా? అడిగేది నిన్నే సుగుణ.
చూడమ్మా, వాళ్ళు మనకంటే చాలా పెద్దోళ్ళు. ఎందుకు నువ్వు వాళ్ళని క్షమాపణ అడగవు? ఏం తప్పు చేశారని క్షమాపణ అడగనమ్మా. ఆయన బురదలో పడ్డాడన్న కోపంతో నన్ను వాళ్ళ భవనం నుంచి బయట గెంటేయలేదు. నేను నీ కూతురు అయినందువల్లే నన్ను బయట గెంటేశారమ్మా. నేను ఇలాంటి కుటుంబంలో పుట్టాను గనుకే నన్ను బయట గెంటేశారు. అయినా అమ్మా, నేను నీ కూతుర్ని కదా, నీ కూతుర్ని అయినందుకు క్షమాపణ అడగాలా? నేను నీ కూతుర్నని నేను చాలా గర్విస్తున్నాను. నీ కూతుర్ని అయినందుకు నేను ఆ దేవుణ్ణి కూడా క్షమాపణ అడగను. అమ్మా, అసలు వాళ్ళే నన్ను అవమానించారు. మనిషిగా మాత్రమే కాదు, కనీసం పొరుక్కిచ్చే గౌరవం కూడా ఇవ్వలేదు. అయినా నేనే క్షమాపణ అడగాలని నువ్వు అంటున్నావా? నేను మాత్రం క్షమాపణ అడగను. మనందరి జీవితంలో మంచి చెడుల 2 రకాల జ్ఞాపకాలుంటాయి. నువ్వు మిగతా వాళ్ళ జీవితంలో విషం కక్కుతావో లేక ఆనందమే ఇస్తావో నువ్వే తేల్చుకోవాల్సి ఉంటుంది. దట్ ఈజ్ లైఫ్. ఓసారి ఆ చెట్టును చూడు. రా, దగ్గరికి వెళ్దాం. అప్పుడు నువ్వు గుర్తుపట్టగలవేమో చూద్దాం. రారా. ఆ పక్క నుంచి రా. అట్నుంచి దూకు. అద్గది. రా నాన్న. ఇదేమో నీకిష్టమైన కూర. దానా నోరు తెరు. నాన్న, ఇప్పుడు నేను నీకు తినిపిస్తా. నాకు తినిపిస్తావా? అమ్మో, అంత పెద్దదా? మావయ్య, ఈ చెట్టునే కదా నేను చెట్టు బాబాయ్ అని పిలిచేవాణ్ణి? ఇది అదే చెట్టు. మీ నాన్నగారితో నువ్వు చాలా కాలం ఇక్కడే గడిపావు, గుర్తుందా అది? మావయ్య, మీకు తెలియదు అనుకుంటాను. నాన్న నాకెప్పుడు చెప్పేవారు, ఎప్పుడైనా కోపం వచ్చినా ఎవరి మీద అలిగినా ఇక్కడికొచ్చి నీ కోపం చూపించనేవారు. ఎంత తెలివి తక్కువాణ్ణి. ఈ చెట్టుని నేను బాబాయ్ అని పిలిచేవాణ్ణి. కానీ సరిగ్గా 3 గంటలకి ఇక్కడికొచ్చి అనాల్సినవన్నీ అనేవాణ్ణి. చాలా రోజుల తర్వాత నాకు తెలిసింది, నాన్నగారు నాకంటే ముందొచ్చి ఆ చెట్టు వెనక దాక్కునేవారని. అలా దాక్కుని నా కోపానికి కారణం తెలుసుకుని నా కోపం పోగొట్టేవారు. నేను అనుకునేవాణ్ణి, నాన్నగారికి ఇవన్నీ ఎలా తెలిసాయా అని. నీకు గుర్తుందా, ఎప్పుడు నగరం నుంచి తిరిగొచ్చినా నేను ఇక్కడే ఈ చెట్టు దగ్గరే ఆడుకునేవాణ్ణి. నన్ను చూసినప్పుడల్లా నువ్వు చెట్టు మీదకి ఎక్కేయడం కూడా నాకు బాగా గుర్తుంది. అది నేను నీకు చాక్లెట్ తెచ్చి ఇచ్చేదాకా నువ్వు కిందకి అసలు దిగేవాడివే కాదు. ఒకప్పుడు నేను ఇక్కడేదో తయారు చేసినట్టు గుర్తు. ఈ పాటికి చెదిరిపోయి ఉంటుంది. చూడాది, దాన్ని నువ్వే మర్చిపోలేదు అంటే నా ఉద్దేశంలో చెట్టు బాబాయ్ కూడా దాన్ని మర్చిపోయిండాడు.
నాన్నగారు నేను పెద్దవాడిని అయిపోయాక అప్పుడు కూడా ఈ డ్రాయింగ్ ఇలాగే ఉంటుందా? ఈ చెట్టు బాబాయ్ ఉన్నాడే అన్ని భద్రంగా ఉంచుతాడు. పెద్దయ్యాక నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసి మీ నాన్నగారికి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు గుర్తొస్తుంది. చూసావా అది? ఈ చోటు చూసి నీలోంచి విషానికి బదులు మధురమైన జ్ఞాపకాలు బయటపడ్డాయి. అవును మావయ్య, ఎన్నెన్నో జ్ఞాపకాలు వస్తాయి. అయితే ఆ జ్ఞాపకాలతో పాటు ఒక నీచురాలైన స్త్రీ కూడా గుర్తొస్తుంది. దాంతో ఆ జ్ఞాపకాల్లో కూడా విషమే కలిసిపోతుంది. నేను బండ్లో మీకోసం వెయిట్ చేస్తుంటాను. ఏమైంది? మళ్ళీ అవే మాటలా? మరి ఆది వీటి నుంచి ఎప్పుడు బయటపడతాడో ఏమో. తొందరపడకు, సమయం వచ్చినప్పుడు బయటపడతాడా. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అప్పుడప్పుడు చేదు అనుభవాలు కూడా చాలా అవసరం అవుతాయి. తనకు కూడా తీపి రుచి తెలుసుకున్నాడంటే చేదును తనే మర్చిపోతాడా? అంకుల్, మన ఇంటికో అమ్మాయి వచ్చింది కదా, తన విషయంలో చాలా బాధగా ఉంది. ఆది ఎంత కఠినంగా బిహేవ్ చేశాడో, ఈడ్చికెళ్ళి బయటపడేశాడు. పాపం ఆ అమ్మాయి. అప్పుడు తను చూసిన చూపులు నేను మర్చిపోలేను. అందులో నువ్వు తప్పేం చేయకుండా